వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. 40 ఏళ్ల నుండి కనుమరుగైన బతుకమ్మ కుంట పార్కు నిర్మించి అందుబాటులోకి తేవడంపై ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు. టీడీపీ కోసం పనిచేస్తే చంపేస్తామని వైసీపీ హయాంలో బెదిరించిన సీఐ. మాజీ మంత్రి విడుదల రజని సీఏ సూర్యనారాయణపై ఎస్పీకి ఫిర్యాదు. బంధువే కదా అని నమ్మితే మోసం చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. బాకీ పడ్డ 14 కోట్లు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియను రద్దు చేయాలి. ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, అంబర్పేట నియోజకవర్గంలో 40 ఏళ్ల నుండి కనుమరుగిన బతుకమ్మ కుంట పునర్వైభవానికి నోచుకుందని ఖైరతాబాద్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథన్ విచ్చేసి పరిశీలించి పనులను ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్కును నిర్మించి ప్రజలకు అందుబాటులో తేవటంపై ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడైతే మధ్యలో లెన్స్ మీరు కూడా బాధితులేనా? ఎట్లండి అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి విడుదల రజని, ఆ రోజున 2019లో పనిచేసిన సిఐ సూర్యనారాయణ, వాళ్ళ మంత్రి పిఏలు ఇద్దరు రామకృష్ణ, ఫణేంద్ర కుమార్ మీద ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సిబిఎన్ ఆర్మీగా పనిచేశానని నేను పత్తిపాటి పుల్లారావు గారికి అనుకూలంగా పత్తిపాటి పుల్లారావు గారితో పాటు తిరిగానని నన్ను అక్రమంగా నిర్బంధించి 5 రోజులు అక్రమంగా నిర్బంధించి సిఏ సూర్యనారాయణ ఆయన విశిక్షణ రహితంగా కొట్టాడు. కొట్టేదే కాక ఆ రోజున ఎమ్మెల్యే తర్వాత మంత్రి విడుదల రజనీకి వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ నన్ను కొట్టడం జరిగింది లైవ్లో. ఆ రోజు ప్రత్యేక సాక్షులు కూడా మా టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే అంబేద్కర్ భవనం ఉంది. ఆ భవనంలో మాలమహానాయుడు కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీలో కనీసం మినిమం 100 మంది పైన ఉంటారు. ఆ కమిటీ సభ్యులు కూడా సాక్ష్యమే. అయితే విశిక్షణ రహితంగా కొట్టి సైకో ఆనందం పొందిన మంత్రి విడుదల రజనీపై, వారి బృందంపై తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్పీని కలిసి మా గోడు వెళ్ళబుచ్చుకున్నాం. అదే కాకుండా గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో, ఎన్నిసార్లు ఇబ్బందులు గురి చేశారో, చిలకలూరిపేటలో బ్రతకటానికి వీలు లేదనే విధంగా దళితులపై దాడులు చేసిన ఘనత విడుదల రజనీది. ఈ రోజున వచ్చి ప్రతిపక్షంలో వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఏదో చేస్తున్నారని నంగపలుకులు పలుకుతూ మహానటి స్టేట్మెంట్లు ఇస్తూ మాట్లాడుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు ఏం చేసిన అరాచకాలను, అన్యాయాలను ప్రజలు కోకొల్లలోగా వస్తున్నారు. వీళ్ళ అన్యాయం తట్టుకోలేక వీళ్ళను ప్రజల్ని మోసం చేసి 6 నెలల ముందు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పారిపోయిన ఘనత విడుదల రజనీది. మళ్ళీ ఈరోజు ఏం మొహం పెట్టుకొని చిలకలూరిపేట సమన్వయకర్తకు వస్తుందో తెలియదు. ప్రజలైతే చిలకలూరిపేటలో అడుగు పెట్టకుండా తగు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరలా నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇది దయచేసి దళితులు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి ప్రభుత్వంలో నడుచుకుంటూ దుర్మార్గులైన ఈ మంత్రి విడుదల రజని, మాజీ మంత్రి విడుదల రజని, సిఏ సూర్యనారాయణ, ఫణేంద్ర కుమారు పిఏ,
రామకృష్ణ ఇలా నలుగురిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రి విడుదల రజని ఆమె పిఏలపై అప్పటి చిలకలూరిపేట సీఏ సూర్యనారాయణపై చిలకలూరిపేటకు చెందిన రామకృష్ణ ఫణీంద్రలు పలువురు టీడీపీ శ్రేణులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమను దారుణంగా వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొట్టి చిత్రహింసలకు గురిచేసి పైశాచిక ఆనందం పొందారని వారు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. వారిపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని బాధితులు కోరారు. మాటిచ్చారు. ఇక్కడ కూడా ఏమేమి వీళ్ళకి ఏమవుతా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం కూడా విఎన్ మంత్రావు గారు ఈ సంవత్సరాలు ఇక్కడ ఏముంది నియోజకవర్గంలో మా బతుకమ్మ కుంట ఏదైతే కబ్జాకు గురి అయిందో ఇప్పుడు మళ్ళీ మా బతుకమ్మ కుంట మాకు తిరిగి రావడం ఎంతో హర్షదాయనీయకం. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ అందరం సంబరాలు చేసుకుంటున్నాం. అంబర్పేట నియోజకవర్గంలో గత 40 ఏళ్ళుగా ఇక్కడ బతుకమ్మ కుంట అనేది మరుగైపోయినుండే. దాని విషయమై మా పెద్దలు విఎన్ మంత్రావు గారు ఎంతో కృషి చేశారు, పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే ఈరోజు మా బతుకమ్మ కుంట మాకు తిరిగి రావడం. దానికి పెద్దలు విఎన్ మంత్రావు గారికి మరియు రోహిన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ఏదైతే చెరువులకు కబ్జాకు గురి అయ్యాయో వాటి పునర్నిర్మాణం దిశగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు హైడ్రా పేరుతో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు రాబోయే 3-4 రోజుల్లో మేము ఇక్కడ బొడ్రాయి పండుగను కూడా జరుపుకుంటున్నాము. ఆ బొడ్రాయి ప్రతిష్ఠ చేసే పండుగని వైభవంగా జరుపుకున్న దిశగా అందరం కూడా మేము ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఈ బతుకమ్మ కుంట అనేది మాకు తిరిగి రావడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా అంబర్పేట ఊరికి చాలా మంచి దినం. మా పెద్దలు గురువు గారు వి హనుమంతరావు గారు గత 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. మా హనుమంతరావు గారి ఆశలు ఈరోజు సాకారం అవుతున్నాయి. అలాగే మా అందరం కూడా మా పాతూరు అందరం కూడా ఇది చిన్నప్పుడు ఇక్కడ మేము బతుకమ్మ కుంటలో బతుకమ్మలు వేసినాము, గణేష్ పండుగ గణేషులను వేసినాము. చిన్నప్పుడు ఈత కూడా కొట్టినాము. ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తే దీన్ని మా హనుమంతరావు గారు ముందుండి పోరాటం చేసి దీన్ని మా కళని నెరవేర్చాడు. చాలా సంతోషం. ఇవాళ ఇది మొత్తము 5 ఎకర్. ఇప్పుడు మన చుట్టుపక్కల వారికి ఎవరికి ఇబ్బంది కాకుండా స్థానిక ఎంఆర్ఓ గారు మాట్లాడారు, హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ స్థానిక ప్రజలతోటి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. కేవలం కుల్లా ఉన్న ప్లేసు 5 ఎకరాల 18 గుంటలు జాగా ఏదైతే ఉన్నదో దాంట్లో పాండ్ వస్తుంది. ట్రాక్ వస్తుంది. ట్రాక్ తర్వాత పార్క్ ఉంటుంది. తర్వాత మళ్ళీ చిన్నపిల్లలందరికీ ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్కు, అట్లా మన ఓపెన్ జిమ్, ఇవన్నీ మా విఎన్ మంత్రావు గారి ఆలోచన జరగడము. దీనికి ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, రోహిన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరు కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలోని తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తన మిత్రుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కిషోర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంధువే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడని దోమల్గూడకు చెందిన బాధితుడు 87 ఏళ్ల వృద్ధ రైతు కల్లం నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలం యాడారం గ్రామంలో సర్వే నెంబర్ 249-250ఏలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది. అందులో నుండి మల్లారెడ్డి 9.29 ఎకరాలు కొనుగోలు చేశాడని, ఒక్కో ఎకరానికి 2.25 కోట్ల చొప్పున 21.88 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. మొదటి విడతగా 8.03 కోట్లు చెల్లించారని, మిగతా 14 కోట్లు చెల్లించకుండా చెక్కులు ఇచ్చారని, గత 40 రోజులుగా డబ్బు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి నుండి తనకు డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేరు కళ్యాణ్ నరసింహారెడ్డి, 88 సంవత్సరాలు. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి 3 సార్లు చెరుకూరు బాలాజీ గుడి దగ్గర, నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్లో ఉంటా, అక్కడికి వచ్చిండు. వచ్చి 3 సార్లు వచ్చి 3 రేట్లు కుదిరించుకొని లాస్ట్లో 2,25,00,000 లెక్క ఎకరా లెక్క మాట్లాడుకున్నాడు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తోవలేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమన్నంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు, నా సొంతం కష్టార్జితం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని నేను. నాకు అక్కడి ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసినాడు, ఉత్తమ భారతీయుడు అని. అటువంటి సంపాదించి తెచ్చి నేను కొన్న భూమిని 103 ఎకరాలు 26 గుంటలు ఉంటే నా బావమరిదికి 40, మా సట్టగుంటుకు 40 ఇవ్వగా 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నా. నేను నయ పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చాడు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి, వెనక భూమికి తవ్వలేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు ఇది లేదు, మొదలకే మోక్షం లేదు, మోసపూర్వకంగా. ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, వెనక భూమికి తవ్వలేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికీ ఎంతో మందిని చిన్న చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయడం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరకు, సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలరని ప్రార్థన.
విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియను రద్దు చేయాలని, విద్యుత్ ట్రూ ఆప్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఏఓఎన్ ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ రైతులు ప్రజల పాలిట ఉరితాలుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియను వెంటనే రైతులకు ప్రజలకు శాపంగా మారిన స్మార్ట్ మీటర్ల ప్రక్రియను వెంటనే సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. పెరిగిన నిత్యావసర సరుకులు వెంటనే సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియను వెంటనే చేయాలి. స్మార్ట్ మీటర్ల ప్రక్రియను వెంటనే ప్రధానంగా ఇప్పుడు ప్రతి ఇంటికి దీనికి స్మార్ట్ మీటర్లు అదే కాకుండా వ్యవసాయ పంప్ సెట్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. అంటే ఇప్పటికైతే ప్రజలకు ఏమి ఇబ్బంది లేదంటున్నారు, కానీ దాని ద్వారా రీఛార్జ్ ద్వారానే అది చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో పెట్టేశారు. ఇప్పుడు కూడా మన జిల్లాలో పెట్టాలని ఆల్రెడీ ప్రక్రియ అంతా ఇది చేసింది. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో దాన్ని కూడా ప్రజల మీద దాదాపు 1600 కోట్లు భారం వేయాలని చూస్తున్నారు. ఆ ప్రక్రియను కూడా వెంటనే నిలిపి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ పంప్ సెట్లకు అలాగే ప్రతి ఇంటికి విద్యుత్ స్మార్ట్ మీటర్ల ద్వారా ఈరోజు ప్రజల మీద నడ్డి పెట్టేదానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంది. ప్రధానంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినారు, ఎక్కడైనా విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించినా వెంటనే వారు పీక్ పారాయని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు కూడా ఇచ్చినారు. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత వెంటనే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ ప్రక్రియ అనేది వేగం పుంజుకుంది. అయితే ఆ స్మార్ట్ మీటర్లను పెట్టే ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నాం. అయితే అది కాకుండా ట్రూ ఆఫ్ పేర్ ఛార్జీలతో దాదాపు 1600 కోట్లు ఈరోజు ప్రజల మీద భారాన్ని వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాన్ని చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వ్యతిరేకించినా కూడా ఇప్పుడు వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత వెంటనే ఈ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఇది ప్రజలకు రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రక్రియ కాబట్టి వెంటనే ఈ స్మార్ట్ మీటర్ల ప్రక్రియను రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో నిత్యావసర సరుకులు పూర్తిగా పెరిగిపోయినాయి. దీని మీద ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. వెంటనే పెరిగిన నిత్యావసర సరుకులకు తగ్గించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ స్మార్ట్ మీటర్ల ప్రక్రియను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పెడుతున్నారు. దాని ద్వారా ప్రజల ఇళ్ళకు కూడా పెడితే మీకు సరైన విద్యుత్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. సరైన విద్యుత్ రావాలంటే ఇప్పుడు ఉండే మీటర్ల ద్వారా కూడా మీరు విద్యుత్ అందించే పని అయితే ఉంది. కానీ ఆ పని చేయకుండా ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో పెట్టినారంటే ప్రజలు తీవ్రంగా మోసం చేయడమే. ఈరోజు మీరు అధికారం వచ్చిండేది ఆనాడు ఏదైతే విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెడతారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్పిందో దానికి ఆ ప్రభుత్వానికి ఈరోజు గద్దెని దింపినారు. అయితే మీరు ఆ పని చేస్తే ప్రభుత్వం మీరు కూడా రానున్న రోజుల్లో తీవ్రంగా దీని గురించి ఆలోచించిన విషయం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద మాట్లాడి ఈ జిల్లాలో చాలా చోట్ల ఈరోజు ఆల్రెడీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. వెంటనే ఆ ప్రక్రియను రద్దు చేయాలని, లేదంటే ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూస్తే అక్కడ వెళ్ళి మేము సిపిఎం పార్టీగా అడ్డుకొని వాటన్నిటి కూడా విధ్వంసం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల అమలును విస్మరించిందని, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆశ చూపి మోసం చేసిందని మందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ఎండగడుతూ ఈ నెల 14 నుండి డిసెంబర్ 9 వరకు చేపట్టిన కాంగ్రెస్ ప్రజా వంచన దినాలు నిరసన కార్యక్రమాల్లో భాగంగా మందని పట్టణం గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి
దండ లేదా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ కేటీఆర్ పేరు పెట్టినా ఎవరి పేరు పెట్టినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భయపడది. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేది కాంగ్రెస్ పార్టీ గమనించాలి. మీ ఊకదంపుడుల భయపెట్టిట్లకు, మీ పోలీస్ కేసులకు ఇదే పోలీసులు మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ 4 రోజుల తర్వాత వీళ్ళే మిమ్మల్ని జైళ్ళకి పంపే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ప్రజలు తుకతుక ఉడుకుతున్నారు. ఇంత అన్యాయమని బాధపడుతుంటే మీరిచ్చిన నిజంగా దేశంకు స్వతంత్రం రాకపోవు. ఈ పోలీసులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం రాకపోవు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే మనం అందరం ప్రజాప్రతినిధులు అయ్యేవాళ్ళం కాదు. కనుక ఇవన్నీ కూడా మనం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా గమనించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం డిసెంబర్ 9 వరకు కూడా చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి పిలువంగానే విచ్చేసిన మా సైనికులందరికీ, నికార్సైనటువంటి తెలంగాణ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ప్రజా వంచన చేసింది. కనుక వాళ్ళు ఈ రోజు నుంచి ప్రజా ఉత్సవాల కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానికి నిరసనగా కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. నా అంత తెలియకల్లోని రాష్ట్రంలోనే ఎవరు లేరని మీరు చెప్పినారు ఎమ్మెల్యే గారు. ఏవైందో జవాబు చెప్పాలి ప్రజలకని అడుగుతా ఉన్నాను. ముందుగా నేను దాదాపు అన్ని మండలాలు వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఎక్కడ వెళ్తే అక్కడ కొన్ని పథకాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ మహాలక్ష్మి అనే పథకాన్ని ముందుగా పెట్టిన వాళ్ళు అయితే మనం ఈ దేశాన్ని భరత మాతతోటి పోలుస్తాం. ఆ భరత మాతతో పోల్చేటువంటి ఆ మాతలనే మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాలలోకి వెళ్ళి మేము అన్నీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు, మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. కనుక ఈ 6 గ్యారెంటీలలో మొదటి గ్యారెంటీ ఇందిరాగాంధీని అవమానపరుస్తున్నారు, గాంధీ గారిని అవమానపరుస్తున్నారు. వాళ్ళ ఫోటోలు పెట్టి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిలదీయండి. ఈ నిలదీస్తే తప్ప, వాళ్ళ మెలు వంచితే తప్ప, ఏదైతే నిన్న కొడంగల్లో జరిగిందో అటువంటి చర్యలే అయితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొడంగల్లో జరిగిన సంఘటన కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి అనేక మంది వస్తారు. ఇవాళ మా దగ్గరికి ఆటోళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు, రైతులు కూడా వస్తున్నారు, అనేక మంది కష్టాలు ఉన్నాయన్నారు. వాళ్ళకి మేము మద్దతుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.